హలో! వెల్కమ్ టు మన ఫిలిమ్స్. సో, ఈరోజైతే మనతో పాటు హీరోయిన్ ఎల్‌జీబీటీ లీగల్ బ్యాటిల్ మూవీ హీరోయిన్ మన 'హిమ రాథోడ్' గారైతే ఉన్నారు. సో, వాళ్ళ గురించి మనం కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ లైక్ అండి. టీజర్ అయితే చాలా అనిపించింది. థ్యాంక్ యూ. సో, ఈ సమాజంలో ట్రాన్స్‌జెండర్‌ని ఒక మనిషిలాగానే చూడట్లేదు. కొంచెం అలాంటివి అయితున్నాయి. సో, ఇలాంటి టైంలో మీకు ఒక హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. అది కూడా ఎల్‌బీ శ్రీరామ్ లాంటి వాళ్ళు, లైక్ ప్రీతి నిగమ్ అలాంటి వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ మూవీలో ఛాన్స్ రావడానికి ఫస్ట్ రీజన్ అంటే మా డైరెక్టర్ గారు 'సునీల్ కుమార్ రెడ్డి' సార్‌కి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే మా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ మొత్తాన్ని నా ద్వారా ఈ మూవీలో రిప్రజెంట్ చేయడము, ఈ మూవీలో సీనియర్ యాక్టర్స్‌తో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడము, నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. ఇదంతా క్రెడిట్ మా 'సునీల్ కుమార్' సార్‌కే ఎళ్తదండి. అంటే ఇండస్ట్రీ వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా గానీ, ఇప్పటివరకు మీ మీద గానీ ఇలా ప్రాపర్ ఫిల్మ్ మొత్తం అయితే రాలేదు. సో, ఇప్పుడొస్తుంది. సో, ఈ మూవీ తర్వాత ఎలా ఉండబోతుంది? ఈ మూవీ తర్వాత మంచి మార్పనేది వస్తదని నేననుకుంటాను. మా మీద ఉన్న అపోహలు కానీ, మమ్మల్ని చూసే విధానం కానీ, సొసైటీలో మమ్మల్ని మాలాగా యాక్సెప్ట్ చేయడం కానీ, వాళ్ళతో పాటు మేల్, ఫీమేల్ లాగా మమ్మల్ని కూడా ఈక్వల్‌గా చూడడం కానీ, ఇదంతా మారి గవర్నమెంట్ నుండి మంచి సపోర్ట్ కానీ, స్కీమ్స్ కానీ, జాబ్స్ కానీ వచ్చి మేల్, ఫీమేల్ లాగా సొసైటీలో ట్రాన్స్‌జెండర్స్ కూడా ఈక్వల్‌గా జాబ్స్ చేస్తూ గౌరవంగా బ్రతుకుతారని, ఇలాంటి ఒక చిన్న హోప్‌తో ఈ మూవీ యాక్ట్ చేయడం జరిగింది. అంటే మీరు రియల్ లైఫ్‌లో ట్రాన్స్‌జెండర్. ఇప్పుడు మూవీలో యాక్ట్ చేయడానికి, బయట ఉన్నదానికి మీకేం ఛాలెంజింగ్ అనిపించింది? ఛాలెంజింగ్ అంటూ నాకేం అనిపియలేదండి. ఎందుకంటే ఈ మూవీలో మేము స్టార్టింగ్ ఓ ఇంట్లో ఓపెన్ అప్ అయినప్పటి నుండి ఏమేం ఫేస్ చేస్తామో ఇప్పటివరకు అవన్నీ సేమ్ ఉన్నాయి. మా లైఫ్‌లో మేము పాస్ట్ చూసుకుంటే మేము అవే ఫేస్ చేసాము. సేమ్ అలాంటివే మేము మూవీలో రీప్రజెంట్ చేశాను తప్ప నేనేం యాక్టింగ్ లాగా ఛాలెంజ్ లాగా నాకేం అనిపియలేదు. అంటే జనరల్‌గా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మీకు ట్రాన్స్‌జెండర్ అవ్వాలని ఆ ఫీలింగ్స్ ఎప్పటి నుంచి కలుగుతాయి? దాని రీజన్ ఏంటి? ఆహ్, 14, 15 ఇయర్స్ అప్పుడు ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్స్‌కి ఫీలింగ్స్ అనేవి మారుతూ ఉంటాయండి. హార్మోనల్ చేంజెస్ అప్పుడే అయితూ ఉంటాయి కదా! ఆ ఏజ్‌లోనే మేల్ కానీ, ఫీమేల్స్ కానీ అప్పుడే అయితుంటాయి. మాకు ఆ ఏజ్‌లో మేము మేల్స్ కాదు. మేము రాంగ్ బాడీలో ఉన్నాము. మాకు అమ్మాయిలాగా ఉండాలని ఉంది. అమ్మాయిలాగా మారాలని ఉంది. ఎక్కువ అమ్మాయిలతో టైమ్ స్పెండ్ చేయడం ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అంటే మీ ఇంట్లో మీరు ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది? కామన్‌గా ఎవరింట్లో ఒప్పుకోరండి. కొట్టారు, తిట్టారు. తర్వాత కొన్ని రోజులు అలానే చూసాను. తర్వాత ఇంట్లోకెళ్ళి గెంటేశారు. గెంటేసిన తర్వాత నేను హైదరాబాద్‌కొచ్చేసాను. నా 15 ఇయర్స్ అప్పుడు వచ్చాను. దాదాపు 10 ఇయర్స్ అవుతుంది హైదరాబాద్‌కొచ్చి. ఇప్పటి వరకు కూడా వెళ్ళలేదా ఇంటికి? యాక్సెప్ట్ వెళ్ళా. చేయలేదా? యాక్సెప్ట్ చేశారు. ఎలా చేశారంటే నేను సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 5, 8 ఇయర్స్ బ్యాక్ మా డ్యాడీ ఎక్స్‌పైర్ అయిపోయారు. ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత నేను మమ్మీకి సింగిల్ చైల్డ్‌ని డ్యాడీకి. తర్వాత మమ్మీ ఒక్కతే అయిపోయింది కాబట్టి నన్ను ఇంటికి వస్తూ వెళ్తూ ఉండు. నువ్వు బాగుండు. నన్ను చూసుకో అని ఒక సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మమ్మీ. ఈ ప్రాసెస్‌లో ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఇలా ఉందన్నారు. మీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ వీళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది? రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ నాతో ఇప్పటి వరకు మాట్లాడరు. టచ్‌లో ఉండరు. అసలు నేను మా ఊరికెళ్ళినా కూడా అసలు ఏదోలా చూస్తారు. నేనైనా అవన్నీ పట్టించుకోను. మా ఫ్యామిలీ ఒప్పుకుంది. మమ్మీ నాకు సపోర్ట్ ఇస్తుంది. అదొకటే మైండ్‌లో పెట్టుకుంటాను. వాళ్ళందరి గురించి నేను ఆలోచించను. మరి ఈ మూవీతో హీరోయిన్ అయిపోతున్నారు. సో, ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న టాపిక్ అంటే 'బిగ్ బాస్' అంటాం. సో, 'బిగ్ బాస్' లాంటి ప్లాట్‌ఫార్మ్‌లో ఛాన్స్ వస్తే వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఛాన్స్ వస్తే తప్పకుండా ఎళ్తానండి. అదొక బిగ్ ప్లాట్‌ఫార్మ్ అది. లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తాను. మరి మీ డ్రీమ్ యాక్టర్ ఎవరు? ఎవరితో వర్క్ చేయాలనిపిస్తుంది? ఇది స్టార్టింగే బట్ మీ డ్రీమ్. డ్రీమ్ యాక్టర్ అని నేను అనుకోను. నా ఫేవరెట్ యాక్టర్ అంటే 'రామ్ చరణ్' అండి. ఓకే. 'రామ్ చరణ్.' మరి 'పెద్ది' చూసారా? మొన్నే చూసాను. సెకండ్ డే రిలీజ్ అయిన సెకండ్ డే చూసాను. ఓకే. మరి 'ఎల్‌బి శ్రీరామ్' గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆయన చాలా పెద్ద సీనియర్ యాక్టర్ అండి. ఎప్పుడో చిన్నప్పుడు ఆయనను మూవీస్‌లో చూడడం తప్ప రియల్‌గా ఎప్పుడు చూడలేదు. ఇదే మూవీలో ఫస్ట్ టైమ్ చూడడం సెట్స్ మీద. చాలా భయపడ్డాను. తర్వాత సార్ మాత్రం చాలా కూల్ అండ్ కామ్ చాలా రిసీవ్ చేసుకోవడం చాలా ఏదో ట్రాన్స్‌జెండర్ అలా చూడడం కాకుండా నార్మల్ హ్యూమన్ బీయింగ్‌ని ఎలా చూస్తారో అలానే చూసి మంచిగా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకొని చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. ఈ మూవీ తర్వాత ఎలాంటి మార్పొస్తుందని మీరనుకుంటున్నారు? ఫైనల్‌గా. అదే ఇంతకుముందు చెప్పినట్టు సొసైటీలో ఆహ్, ఆహ్, మమ్మల్ని మమ్మల్ని మాలాగా యాక్సెప్ట్ చేయడము, వాళ్ళతో పాటు ఈక్వల్‌గా మమ్మల్ని కూడా లైఫ్ లీడ్ చేయడము, గవర్నమెంట్ నుండి కూడా ఏదైనా మంచి సపోర్ట్ కానీ, స్కీమ్స్ కానీ వస్తే మా దాంట్లో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళున్నారు. వాళ్ళు జాబ్స్ చేస్తూ అందరిలాగా సొసైటీలో మేల్, ఫీమేల్ లాగా మేము కూడా జాబ్స్ చేస్తూ ఈక్వల్‌గా గౌరవంగా బ్రతుకుతామని మూవీ చూసిన తర్వాత ఇలాంటి మార్పులొస్తాయని ఒక చిన్న హోప్ అండి.
థ్యాంక్ యూ అండ్ ఆల్ ద థ్యాంక్ వెరీ యూ సో బెస్ట్. మచ్. హాయ్ అండి. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో యాక్చువల్‌గా 'ఎల్‌జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్' ఈ మూవీ అనేది మనకు ఫస్ట్ టైం మన తెలుగు ఫిలిమ్స్‌లోనే ఈ స్టోరీని డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి గారు తీసుకొనొచ్చారు. అంటే ఒక ట్రాన్స్‌జెండర్ అలాగే ఒక గే మెన్ ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, స్ట్రగుల్స్ ఎలా ఉంటాయని. సో ఈ మూవీలో నా వైఫ్‌గా ఎస్తర్ గారు యాక్ట్ చేశారు. అంటే ఒక గే మెన్ ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని గనుక పెళ్లి చేసుకున్నట్లయితే తన మ్యారిటల్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతారు అండ్ సైలెంట్ సఫర్ అనేది ఒక మెన్‌కి అందట్టు ఒక గే మెన్‌కి ఇంకొక అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉండే ఒక గే మెన్‌కి ఏ విధంగా ఉంటుందనేది సార్ ఈ మూవీలో తీశారనమాట. సో ఏదైతే ఈ మూవీలో ఉన్నటువంటి స్టోరీ ఏదైతే ఉందో సో దాంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కూడా రియల్ లైఫ్‌లో ఉన్నటువంటి వ్యక్తులనే తీసుకోవడం అనేది ఒక గొప్ప విషయం. సో అలాగా ఈ మూవీలో ఏదైతే గే రోల్ ఉందో, క్యారెక్టర్ ఉందో దాన్ని నన్నే సార్ తీసుకోవడం రియల్ లైఫ్‌లో ఐయామ్ ఏ గే మ్యాన్. సో నన్నే ఆయన ఒక క్యారెక్టర్‌గా తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పుడు బయట ఉన్నట్టే మూవీలో అదే సేమ్ క్యారెక్టర్ ఉందంటున్నారు కాబట్టి లైక్ మీరు దీనికోసం ఏమైనా ప్రిపేర్ అయ్యారా స్పెషల్‌గా? లేకుంటే యాజ్ యూజువల్‌గా చేసేసారా? అస్సలు ప్రిపరేషనే లేదండి. అసలు మేము ఉంటాము ఈ మూవీలో అనేది కూడా తెలీదు. బట్ స్టోరీ డిస్కషన్స్ మాత్రం ముందు అయ్యాయి మాతోటి. బట్ అంటే మేము అందరూ చాలామంది మీ మీద స్టోరీ చేస్తే బావుంటుందేమో అన్న ఒక ఒపీనియన్‌తో చాలామంది వచ్చి వెళ్ళేవాళ్ళు. బట్ ఏంటంటే సడెన్‌గా సార్ స్టోరీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఆన్ సెట్ వచ్చేసేయండి ఒకసారి. మనం షూట్ ఉంది ఇవ్వాలి అని చెప్తే మేము వచ్చేసాం. సో ఈ మూవీలో మేము యాక్ట్ చేసిన మా కమ్యూనిటీస్ తరపున ఏ వ్యక్తులు కూడా అంతకుముందు ఎక్కడ యాక్ట్ చేయలేదు. యాక్ట్ చేయాలన్న అభిలాష కూడా ఉండకపోయుండేది. సో ఆల్ ఆఫ్ ద సడెన్ ఒక రియల్ స్టోరీలో ఒక రియల్ వ్యక్తులు ఉంటే బావుంటుందని వచ్చింది. మేము కెమెరా ముందుకు రావడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట. సరే ఇప్పుడు జనరల్ క్వెషన్ అనుకోండి. లైక్ గేకి, ట్రాన్స్‌జెండర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే. సో చాలా మంచి ప్రశ్న అడిగారు. సో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఏంటంటే వాళ్ళు పుట్టినప్పుడు అబ్బాయిగానో, అమ్మాయిగా పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత వాళ్ళు అబ్బాయి నుంచి అమ్మాయిగా లేదా అమ్మాయి నుంచి అబ్బాయిగా మారి వాళ్ళ శరీరాన్ని కూడా సర్జరీస్ ద్వారా గానీ లేదా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మార్చుకొని వాళ్ళ లైఫ్ ఉండాలి అని కోరుకుంటారు. మా వరకు వస్తున్నప్పుడైతే మేము పుట్టినప్పుడు అబ్బాయిగా పుట్టినప్పుడు, అమ్మాయిగా పుట్టినప్పుడు అలాగే ఉంటాం. పెరిగిన తర్వాత అబ్బాయిగా, అమ్మాయిగా అలాగే ఉండాలని అనుకుంటాం. కానీ ఒక అబ్బాయి ఒక అబ్బాయిని ఇష్టపడడం, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఇష్టపడడం అనేది ఏదైతే ప్రేమ, ఒక జీవితాన్ని పంచుకోవాలి, ఒక వ్యక్తితో ఒక పార్ట్నర్‌గా ఉండాలి, ఒక లైఫ్ లాంగ్‌గా ఉండాలనేది ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఉండాలి అనేది మన దగ్గర ఇప్పటి వరకు ఉంది. అంటే అబ్బాయి, అమ్మాయి మాత్రమే ప్రేమించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కంటారు. వాళ్ళదొక లైఫ్ స్టైల్ అనేది. కానీ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఎంత నార్మలో అలాగే ఒక అబ్బాయి రిలేషన్ కూడా అంతే నార్మల్. ఒక అమ్మాయి రిలేషన్ కూడా అంతే నార్మల్. వీళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. వీళ్ళకి కూడా ఒక మనసుంది. వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ జీవితాన్ని వేరే ఏ వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టకోకుండా వాళ్ళకి మనసు కి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు ఎవరిని హాని చేయకుండా ఒక వ్యక్తితో ఉండాలి అనుకుంటున్నప్పుడు సమాజం ఎందుకు నువ్వు అబ్బాయిగా పుట్టావు, నువ్వు అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, నువ్వు అమ్మాయిగా పుట్టావు, నువ్వు అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని చెప్పడం వల్ల ఇష్టం లేకుండా ఒక ఇష్టం లేని అబ్బాయి ఒక అమ్మాయితో పెళ్లి చేసుకొని ఇబ్బందులు ఎలాగైతే పడతారో అది కూడా ఒక అమ్మాయి ఇష్టంతో ఉండి అలా కాకుండా సమాజం కోసం కుటుంబం కోసం ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది. సో ఈ అంటే జనరల్ దీనివల్ల కన్ఫ్యూజన్ స్ట్రగుల్ అనేది కామన్. సో అందుకే మమ్మల్ని గేస్ అంటారు. అబ్బాయి ఇష్టపడే ఒక అబ్బాయి, అమ్మాయి ఇష్టపడే ఇంకో అమ్మాయిని లెస్బియన్ అంటారు. సో ఈ అవేర్నెస్ అనేది సొసైటీకి రావాలి. అందులో యాజ్ ఏ గే వ్యక్తి పెళ్లి చేసుకొని ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని ఆ లైఫ్ ఎంత సఫకేటింగ్ గా ఉంటుందనేది ఈ మూవీలో చూపించారు. అంటే సార్ ఇప్పుడు చాలా మంది అలా ఫీలింగ్స్ ఉన్నా కూడా లైక్ గే మ్యాన్‌గా ఉండి అలా చెప్పుకోలేక చాలా మంది సఫర్ అవుతుంటారు కదా! సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు? సో ఒకటి అంటే ఇప్పటి వరకు మనకు సైలెంట్ సఫర్ అయ్యే గే మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే సొసైటీ ఆల్రెడీ మన సినిమాల ద్వారా గే అంటే వీడొక తేడాగాడు, వీడంతా ఎక్కడెక్కడో ముట్టేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని అంత తేడాగా బిహేవ్ చేస్తాడు, ఇదొక తేడా అన్నటువంటి ఆలోచనలతోనే ఉంది సొసైటీ. అంటే మనకు పాత ఫిలిమ్స్ మన ముందొచ్చిన ఫిలిమ్స్ అన్ని కూడా అదే విధంగా చూసాయి. సో దీనివల్ల ఒక నెగటివిటీ ఉండడం వల్ల చాలా మంది ఓపెన్ అప్ అవ్వడానికి భయపడతారు. ఒకవేళ ఓపెన్ అప్ అయినా గానీ నువ్వు పలానా సినిమాలో
సినిమాలో గే అంటే అలాగే ఉంటావా? అలాగే చేస్తావా? అనేది కామన్ పర్సెప్షన్ ఉండడం వల్ల ఆ భయంతో చాలామంది ముందుకు రారు. బట్ ఎల్‌జిబిటీఏ లీగల్ బ్యాటిల్ ఇప్పుడు మన ముందొచ్చినటువంటి ఈ మూవీ ఏదైతే ఉందో, ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అభిప్రాయాలు మారతాయి. ఒక రియల్ టైమ్, రియల్ స్టోరీ, రియల్ వ్యక్తులు ఇందులో ఉన్నారు కాబట్టి సో, ఖచ్చితంగా ఇది ఒక రియల్ డైనమిక్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చింది కాబట్టి, అందులో వాస్తవాలే ఉంటాయి కాబట్టి, ఇది ఒక వాస్తవ ఆధారం మా జీవితాలకి. సో, ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా మీ అనుమానాలు, అపోహలు అన్నీ కూడా తొలగిపోతాయి. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్.